హర హర మహాదేవ్ శంభో శంకర. హాయ్ హలో నమస్తే, నేను మీ రాకేష్ పబ్బా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే కన్యాకుమారికి స్టార్ట్ చేసాం. పొద్దున మన ఈ పేరే గుర్తుంటలేదు, ధనుష్కోడి వెళ్ళేసి వచ్చాం. ఉదయ్ బ్రో మధ్యాహ్నమే లంచ్ చేయకుండా వెళ్ళిపోయిండు, బయట చేసేస్తా లేట్ అవుతుందని. ఇక మనం లంచ్ చేసి ఏమంటారు డాటా కాపీ చేసుకొని మన మెమరీ కార్డు కూడా మొత్తం తీసేసి మ్యాక్బుక్లో వేసా డాటా. దానిలోంచి మళ్ళీ హార్డ్ డిస్క్లో కూడా డాటా ట్రాన్స్ఫర్ చేసేసా. ఇక మళ్ళీ మొత్తం లగేజ్ అంతా ఒకసారి నీట్గా సెట్ చేసుకున్నా. అందరికి ఎలా ఉంటుందంటే బయలుదేరేటప్పుడు తక్కువ లగేజ్ ఉండి పోను ఎక్కువ లగేజ్ అవుతుంది. మనకేందో అర్థం అవ్వట్లేదు, సామాన్ కూడా ఎక్కడ మర్చిపోలేదు, బట్ మనకేమో లగేజ్ తగ్గుతూ ఉంది. ఐ మీన్ నాకు తెలిసి ఇంటి దగ్గర ప్రాపర్గా సెట్టింగ్ చేయకపోవచ్చు. నాకెందుకో వర్షం పడే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు అనుకున్నా కొద్దిగా ఆగి హాఫ్ అన్ అవర్ అట్లా చూద్దాం, లేదంటే స్టే చేద్దాం అన్నట్టు అనుకున్నా. బట్ పర్లేదు, వర్షం పడది వెళ్ళండి అంటే స్టార్ట్ అయినా. ఇంకా స్టార్ట్ అయ్యి మనం 2 minutes కూడా కాలేదు. చూడండి మొగులు అయితే ఎట్లా అయిందో, మబ్బులు మొత్తం నల్లగా ఇట్లా వచ్చేసినాయి. చూద్దాం ఎక్కడన్నా మనకు ఒకవేళ ఇక్కడ నియర్ బై ఉంటే వెళ్ళిపోదాం రిటర్న్. లేదు అనుకుంటే అక్కడ మనకు హాల్ట్ ఉంటే అక్కడ ఆగిపోదాం. ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళిపోదాం. మనం నైటే రీచ్ అవ్వాలి, 2 hours రీచ్ అవ్వాలన్న టార్గెట్స్ లేవు, టెన్షన్ లేదు. నాకెందుకో పడుతుందేమో అనిపిస్తుంది, బట్ అలాగే సూర్యుడు కూడా ఉన్నాడు. అదే ఎటు తేల్చుకోలేకపోతున్నా. గ్లాస్ మీద అయితే హెల్మెట్ మీద అయితే డ్రాప్స్ వచ్చేసినాయి. ఏమో చూద్దాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతే అదైంది. ఇక ముందుకైతే బయలుదేరదాం. లేదంటే మనం ఇవ్వాలే ఉండాలన్న దేవుడు ఏమన్నా ఐ మీన్ కోరుకుంటున్నాను కాదు, ఆజ్ఞాపిస్తుండే అర్థం అట్లే. మళ్ళీ సూర్యుడు అయితే వస్తుండు మబ్బులలో నుంచి. సో ఇది ఇప్పటి మన ప్రయాణం అయితే. సేమ్ అలాగే పంబన్ బ్రిడ్జ్ మీదకి మళ్ళీ అలాగే వెళ్ళాలి. కాకపోతే మనం ఇక్కడ వచ్చేటప్పుడు ఇట్లా వచ్చి లెఫ్ట్ తీసుకొని ఇటు వచ్చినాము. ఇప్పుడు మనం దానికి అపోజిట్ రూట్ అనుకుంటా, మేబీ 49 kilometers తర్వాత లెఫ్ట్ చూపిస్తుంది. మరి ఏ రూట్ వెళ్తుందో చూడాలి, ఏ రూట్ అవుతుందో చూడాలా. ట్రిప్లో ఉన్నప్పుడు కూడా నమ్మించి మోసం చేస్తున్నారు అందరూ అదొక పర్టికులర్ పర్సన్ అయితే. ఈఎంఐ కోసం డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు ఈఎంఐ కట్టకుండా, ఇటు నాకు ఇవ్వకుండా, నా ఫోన్స్ ఆన్సర్ చేయకుండా, రెస్పాన్స్ చేయకుండా ఇది చేస్తుండు. చూద్దాం ఎంతవరకు వస్తుందో. వన్స్ నేను వద్దు అనుకుంటే వద్దు అన్నట్టే ఉంటా, బట్ ఏపీ ఇవ్వడం నమ్మి నేను ఈఎంఐ నా అకౌంట్లో నుంచి కట్టకుండా తన అకౌంట్లో నుంచి కట్టాలి కదా, అది నా మిస్టేక్. తన అకౌంట్కి ఎందుకు వేసా అంటే నా ఒక వెహికల్ తన పేరు మీదే తీసుకున్నా. సో అది నేను చేసిన మిస్టేక్. తీసుకోవడం మిస్టేక్ కాదు, నేను మధ్యలో కరెక్ట్ కట్టలేదు, అదే నా మిస్టేక్. దానివల్ల తనకు ఇబ్బంది అయింది, నా గ్యారంటీ సంతకం పెట్టిన అతనికి ఇబ్బంది అయింది. సో అందరూ నా వల్లే కాదు అని చెప్పాను. బట్ ఈ మంత్ నుంచి నేను ప్రాపర్గా పే చేస్తా అన్నప్పుడు ఇప్పటివరకు నాది డ్యూస్ ఏం లేవు, డేటు మిస్ అయింది తప్ప ప్రతిసారి పేమెంట్ చేస్తా. ఈసారి నుంచి ప్రాపర్గా పేమెంట్ చేద్దాం అనుకున్నా. ఇట్లా హ్యాండ్ ఇచ్చిండ్రు, చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో ఏందో. ఇంకెంతమంది నన్ను వెన్నుపోటు ఓడుస్తారో చూడాలి. ఇక మేబీ ఇప్పటి నుంచి అయితే నాకు కొంచెం ఏమంటే క్యామ్ ఆన్ చేసిన వెంటనే కొంచెం నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకే క్యామ్ ఆన్ చేయగానే ఒక 1-2 seconds నేను ఏం మాట్లాడట్లేదు. సో ఇప్పుడైతే దీనికి ఇంకొంచెం ఎక్స్ట్రా జుగాడైతే చేసిన. దీనివల్ల ఇంకా కొంచెం కూడా వాయిస్ డిస్టర్బెన్స్ రాదు అని నేను అనుకుంటున్నా. అదే అర్థం అవ్వట్లేదు. కన్యాకుమారి ఇవాళ ఒకవేళ నైట్ రీచ్ అయ్యాను అనుకోండి, రూమ్ తీసుకుంటాం.
రేపు మార్నింగ్ ఏమంటారు సన్ రైజు, తర్వాత మనం చూడాల్సిన స్టాచ్యూ అవన్నీ చూసి నైట్ సన్సెట్ చూసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళన్నా, లేదంటే ఇవాళ నైట్ ఎక్కడన్నా సేమ్ టెంట్ వేసుకొని ఉండి మార్నింగ్ రూమ్ తీసుకుంటే రేపు మార్నింగ్ వరకు ఉంటుందా అదే అర్థం అవ్వట్లేదు. ఒకవేళ 12 చెక్ ఇన్ 12 చెక్అవుట్ అంటే మాత్రం ఇక చూడాలా. కొంచెం దూరం వెళ్ళాక కాఫీ తాగేటప్పుడైతే చెక్ చేస్తా హోటల్స్ ఎలా ఉన్నాయి కాస్టు. మరి సత్రాలు అయితే కన్యాకుమారిలో ఉండవు. సత్రాలు వేరు, టూరిస్ట్ స్పాట్స్ వేరు. మనం దైవ స్థానాలకు వెళ్తేనే మనకు సత్రాలు దొరుకుతాయి, లేదంటే దొరకవు. అది టూరిస్ట్ స్పాట్ కాబట్టి మనం బయటనే చూసుకోవాలా. ఎంత చెత్తనా కొడుకులు అంటే ఈడ వెహికల్ వస్తుందంటే అపోజిట్ వాళ్ళే పైకి వస్తారు, మనం వెళ్ళే రూట్లో వాళ్ళు మనకు సైడ్ ఇవ్వరు. వరస్ట్ నా కొడుకులు ఈడ. అంటే ఇంత చండాలమైన మనుషులు నేను ఎక్కడ చూడలే, ఎక్కడ తప్ప. మనం ఒకటి ఇప్పుడు నేను రామేశ్వరంకి వచ్చిన అంటే రామేశ్వరం మొత్తం ఎక్స్ప్లోజర్ చేయడం నా డ్యూటీ పెట్టుకోలే. ఇందులో నేను రావాల్సింది టెంపుల్ చూసా. టెంపుల్ గురించి మార్నింగ్ ధనుష్కోడి వెళ్ళే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, అయిపోయింది. ధనుష్కోడి ఒకటి కవర్ చేసుకున్నా. ఇది నేను పెట్టుకున్న గోల్. ఆ గోల్ అయితే నేను రీచ్ అయిపోయా. సో ఇప్పుడు కన్యాకుమారిలో నేను వెళ్ళేది ఒక స్టాచ్యూ కోసం మాత్రమే. సో స్టాచ్యూకి వెళ్తున్నా. అది నేను ఒకవేళ మార్నింగ్ వెళ్ళినా నాకు 1-2 అవర్స్లో వర్క్ అయిపోతుంది, రిటర్న్ కావచ్చు. బట్ మళ్ళీ రామన్నది ఏం లేదు. సో అందుకు అక్కడ స్పెషాలిటీ ఏంది, సన్ రైజ్ సన్సెట్, ఈ రెండు చూడాలి కాబట్టి చూస్తున్నా. ఇక్కడ ఇంకా మన రామేశ్వరంలో టెంపుల్ చూసాం, సముద్ర స్నానం చేసుకున్నాం, బావుల స్నానం చేసినాం, పక్కకున్న ధనుష్కోడి చూసుకున్నాం. ఇంకెక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే రామసేతు, చిన్న టెంపుల్స్ అన్నీ చూసుకోవాలి. బట్ అవి నాకు ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు కాబట్టి నేను వీటిని ఎప్పుడు చూడట్లేదు. ప్రతిసారి చూసి ఈసారి చూడలేదు అన్నది ఏం లేదు. చూద్దాం అవిటికి మనకు ఎప్పుడు రాసి పెట్టిందో చూడాలన్నది, దాని ప్రకారం అది చూద్దాం. పంబన్ బ్రిడ్జ్ వస్తే ఆ వ్యూ చూసుకుంటూ వెళ్ళిపోదామని చూస్తున్నా. యాక్చువల్ నేను నార్మల్గా రామేశ్వరం ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తే మాత్రం ఆ పక్కకున్న ఐలాండ్స్, ఈ మత్స్యకారుల బోట్స్ అవన్నీ చూపిస్తూ అట్లీస్ట్ వాళ్ళని రిక్వెస్ట్ అనేది అవన్నీ మనీ పే అయినా చేసి ఎలాగోలాగా కనీసం లోపలికన్నా తీసుకెళ్ళమని అడిగేవాడిని. కానీ ఇప్పుడు మనం అందుకు రాలేదు. రామేశ్వరం ఎంత ఇదిగా పెట్టుకున్నా ఒక 1 డేలో కంప్లీట్ చూసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు కన్యాకుమారి అంటారా, అక్కడ నాకు తెలీదు. ఇప్పటివరకు నేను వెళ్ళిన టెంపుల్స్, రామేశ్వరం వరకు నేను ప్రతిసారి చూసిందే, చాలాసార్లు చూసిన, అందుకే టక చేసుకుంటూ వెళ్ళిపోయా. ఇప్పుడు వచ్చే కన్యాకుమారి నేను ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం. కోయంబత్తూర్ కానీ మైసూర్ కానీ ఇవన్నీ ఫర్ ది ఫస్ట్ టైం నేను కూడా చూడడం. సో చూడాలి అవి ఎంతవరకు మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం, ఎంతవరకు చూడగలుగుతాం అన్నది. సో ఇక్కడ వరకు అంటే మనకు ఎప్పుడు కొట్టిన పిండి, ఎప్పుడైనా వస్తాం, ఎప్పుడైనా ఇది చేస్తాం కాబట్టి టక వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా. 7th డే యాక్చువల్ నాకు నేను నైటే దర్శనం అయిపోయింది. ఇంకొంచెం నేను రావడం కూడా చాలా మెల్లగా స్లోగా వచ్చిన. ఒకవేళ నిన్ననే కంప్లీట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చి ఉంటే నైట్ స్టే కూడా తీసుకోకపోయేవాడిని. దర్శనం చేసేసుకొని అవన్నీ స్నానాలు కంప్లీట్ చేసుకొని ధనుష్కోడి చూసుకొని రిటర్న్ కన్యాకుమారికి వెళ్ళేవాడిని. బట్ అట్లా ఆగమే ఏం లేదు, నిమ్మలంగా ప్రశాంతంగా చూసుకుంటూ వెళ్ళిపోవాలని మాత్రమే. మనకు 301 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 5 hours 34 minutes చూపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎప్పుడు గూగుల్ టైంని బీట్ చేయలేదు, చేయాలి అని నేను ఎప్పుడు కూడా అనుకున్నా 1-2 times. అది కూడా ఎట్లా 5 minutes 10 minutes అంతే తప్ప నేను 100, 120 ఎప్పుడు స్పీడ్ నడపలేదు నేను వెహికల్. 100 నేషనల్ హైవేస్ మీద 100 మినిమం, 120 అయితే ఎప్పుడో ఒక 5 minutes నడపచ్చు. కానీ కంటిన్యూ 120, 140 అయితే నా ఉద్దేశం కాదు, అది మనకు అవసరం కూడా లేదు అంతంత స్పీడ్ వెళ్ళి ఇది చేయడం. మనమైతే అక్కడ ఏం మర్చిపోలే, 2 ప్యానర్సు, బ్యాగు, ట్యాంక్ బ్యాగు, హైడ్రా బ్యాగ్, ఫోన్ ఇక్కడ ఉంది, హెల్మెట్కి ఉంది, హెల్మెట్ నెత్తిపిందే ఉంది, సబ్బులు, సోపులు, A to Z అన్నీ పెట్టేసుకున్నా. అది ఏం మర్చిపోలేదు. ఈసారి ఎందుకు
జ్యోతి ప్రజ్వలన చేద్దామంటే అసలు జ్యోతి దీపం ముట్టిద్దామంటే ఎక్కడా కుదరట్లేదు. బట్ ఇది జ్యోతిర్లింగం ముట్టిస్తే బాగుండు అంటే ఇన్ని టెంపుల్స్లో నాకు ఒక దగ్గర కుదిరింది, అరుణాచలేశ్వర స్వామి దగ్గర. అంతకుమించి నాకు ఇంకెక్కడ కుదరలేదు. కుదిరితే బాగుండని ప్రతిసారి అనుకుంటున్నా, కుదిరితే బాగుండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న ఆయిల్ డబ్బా తీసుకోవాలి, దేవుని నూనెది. ఎక్కడికి వెళ్ళినా అది అది పట్టుకొని వెళ్తే ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓన్లీ వత్తి తీసుకుపోవాలంటే నాకు కూడా ఇబ్బంది అవుతుంది, గుర్తుండట్లేదు. అలా ఆయిల్ ప్లస్ వత్తి ఒక అగ్గిపెట్ట తీసుకపోతే ఏ టెంపుల్లో అయితే లోపలికి వెళ్ళేటప్పుడు లోపలన లేదంటే బయటకు వచ్చినప్పుడు ఎక్కడో దగ్గర మనకు ఏదో ఒకటి దొరుకుతుంది, అక్కడ ముట్టియచ్చు అని చూస్తున్నా. పంబన్ వచ్చేసినాం. పంబన్కి ఇంకొంచెం ముందుకు వెళ్తే బ్రిడ్జ్ వచ్చేస్తుంది. ఇప్పుడు 5 అంటే ఆల్మోస్ట్ 6 అనుకోండి. మన బ్రో వెళ్ళి అయితే 5 అవర్స్ అవుతుంది. మనం 5 అవర్స్ వెనకాల ఉన్నాం అంతే. తను అయితే చెప్పాడు, బ్రో మీరు ఉండడం వల్ల కొంచెం అన్నీ చూడగలిగాను, లేదంటే నేను నిన్న ఎక్కడ స్టే చేసామన్నో ఏం చూసి ఏం వెళ్ళిపోయామన్నో తెలియకపోతుండే అన్నాడు. ఇదేం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవట్లే. కంపల్సరీ ఈ బిట్ తర్వాత నేను ఆయన కంపల్సరీ ఒకటి అడుగుదామనుకున్నా నేను, చిన్న బయట ఎట్లుంది నాతో ఎక్స్పీరియన్స్ అది ఇది అని. బట్ ఎందుకు అని అడగలేదు. సో ఫోన్ చేస్తే కంపల్సరీ ఒక మంచి బైట్ పంపి వెళ్ళేటప్పుడు చెప్పాడు కాబట్టి ఒక మంచి బైట్ పంపి బ్రో అని అయితే చెప్తాను నేను. అది ఫర్ ది ఫస్ట్ టైం రామేశ్వరం దగ్గర మనం ఫోన్ తోటి సెల్ఫీ తీసుకోలేదు, గోప్రోలు అయితే తీసుకున్నాం. చూడండి బ్రిడ్జ్ కానీ ఇక్కడ ఐలాండ్ కానీ చాలా బాగున్నాయి. సముద్రం అయితే అసలు ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అక్కడ మొత్తం ఎంత లోపలికి చూసినా సముద్రమే కనిపిస్తుంది, ఇంకేం కనిపించట్లేదు. దూరంగా చూడండి సముద్రం ఆకాశం కలిసిపోయినట్టు అనిపిస్తుంది. బట్ అవి ఎప్పుడు కలవవు. నేను అంతే, మనుషులు అందరు నా వాళ్ళు అనుకుంటా, బట్ అది కూడా ఎప్పుడూ జరగదు. ఈ ట్రిప్లో ప్లసెస్ ఏంటంటే చాలామంది మా రిలేషన్స్, కొంతమంది బయట కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. వాళ్ళు రెగ్యులర్గా కాల్ చేయడం, బాగున్నావా, ఎలా ఉన్నావు, అంత ఓకేనా, ఫుడ్ ఓకేనా, టెన్షన్ ఏం పడకు, బాగుంటుంది, చేసుకోనరా, మంచి మోటివేషన్ ఇస్తున్నారు. అలా కొంతమంది కాల్స్ కోసం వెయిట్ చేసా, వాళ్ళు నాకు కాల్ చేశారు. చేస్తారో చెయ్యరో అనుకున్నా. నీ పాలు మనుషులు కాదు వీళ్ళు, మనిషి జన్మ ఎందుకు పుట్టినరు. అది బూస్టప్ మాత్రం చాలా దొరుకుతుంది నాకు. కొంచెం బ్రేక్ అయితే టైట్ చేపియాలి ఆ వెహికల్ది మన రావణ్ గన్కి. ఎందుకో నాకే నిన్న మొన్నటి నుంచి అనిపిస్తుంది టైట్ చేపియాలని. ఒకసారి ఎక్కడన్నా షాప్ కనిపిస్తున్నప్పుడు చూద్దామని చూస్తున్నా, అది చూస్తే తెలిసిపోతుంది మనకు. చట్నీ చట్నీ కుర్మా ఓకే, టొమాటో కుర్మా చట్నీ ఉంటుంది, కుర్మా ఒకటి అల్టిమేట్ ఉంది. Oh, I got lost on the way to you in an orange sky by the ocean blue. Every mile lost, my soul renewed, taken by the sunrise and the gold.